ఐటీ మ్యాన్ పవర్ కంపెనీ మాది. ఒక ఎడ్టెక్ కంపెనీ అని చెప్పి వీళ్ళ ఇంటర్వ్యూస్ చూశాను నేను. అండ్ పేరు చెప్పకుండా మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం కొంచెం డెప్త్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఐ యూజ్ దర్ నేమ్ డెఫినెట్లీ కొంత లిమిటేషన్స్ నేను ఆగిపోవాల్సి వస్తుంది. అందుకని నేను కొంచెం డెప్త్గా మాట్లాడదామని నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేశాను, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ యాక్టివిటీస్ స్టార్టింగ్ నుంచి ఎవ్రీథింగ్ ఐఎమ్ అబ్జర్వింగ్. అండ్ ఒక ఎడ్టెక్ కంపెనీ అంటున్నారు, మాది ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అంటున్నారు, అట్ ది సేమ్ టైం ఐటీ మ్యాన్ పవర్ కంపెనీ అంటున్నారు, అందరినీ యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. సో ఆఫీస్ బాయ్ నుంచి నేను ఈ స్థాయికి వచ్చానంటున్నారు. దాని తర్వాత వచ్చేసి 4 లక్షలు కట్టండి అప్రాక్సిమేట్లీ. సో ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, 10 or 20 or 30 వాట్ ఎవర్ ఇట్ మే బీ. 4 లక్షలు కట్టండి, మేము జాబ్ ఇప్పిస్తాము అండ్ అట్ ది సేమ్ టైం కోచింగ్ కూడా ఇస్తాము అంటున్నారు. మాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారంటున్నారు, ఫ్లైట్లు ఎక్కిస్తాము, దింపుతాము, ఓయర్ రూమ్స్ బుక్ చేస్తామంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పేరోల్ మాదే ఉంటుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం మాది ఒక కోడింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అంటున్నారు. సో మాది ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని నుంచి కోడింగ్ క్లాసులు నేర్పిస్తాము, దీని నుంచి మేము అక్కడికి పంపిస్తాము, ఇక్కడికి పంపిస్తామని చెప్తూ ఉన్నారు. అండ్ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే మాత్రమే టెర్మినేట్ చేస్తాం అంటున్నారు. ఇదంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నెగిటివ్ అనేది కాకుండా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. జనరల్ నాకు వచ్చిన డౌట్స్ ఇవి. సో ఇప్పుడు నా క్వశ్చన్స్ ఏంటి అంటే, మీది ఎడ్టెక్ కంపెనీ కాదనట్లేదు, మీకు కన్సల్టెన్సీ అంటే మీకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు. ఓకే, జనరల్గా అసలు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఎవరు ఆ క్లయింట్స్ అనేది పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా ఏ కంపెనీ అయినా కానీ అరే మా క్లయింట్స్ వీళ్ళు రాబాయ్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుంది. దే విల్ పబ్లిష్ ఈచ్ అండ్ క్లియర్గా ఇన్ డీటెయిల్గా వీళ్ళు మా క్లయింట్స్ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఇంకొత్త క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడానికి. వీళ్ళు క్లయింట్స్ చెప్పట్లేదు. సరే ఓకే, చెప్తున్నారు అనుకుందాం, ఒకవేళ నేను చూడలేదు, చెప్తున్నారు అనుకుందాం. మీకు క్లయింట్స్ మ్యాన్ పవర్ ఉన్నప్పుడు మళ్ళీ డబ్బులు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు 4 లక్షలు? అండ్ అట్ ది సేమ్ టైం క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, మేము ఇంటర్వ్యూస్ పెడతాము, క్లయింట్ ఇంటర్వ్యూస్ పెడతాము, క్లయింట్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తేనే వాళ్ళకి జీతాలు, మంచి జీతాలు, లేకపోతే బేసిక్ పే. అది కూడా ఆ బేసిక్ పే ఏంటి, ఒకవేళ 4 లక్షలు కట్టకపోతే లోన్ తీసుకుంటారు కదా, అంతవరకు ఇస్తామంటున్నారు. డెఫినెట్లీ దీంట్లో కొంత ఇప్పుడు మనం పాజిటివ్ యాంగిల్ కూడా చూడాలి. ఇలా చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొంతమంది చేస్తున్నారు కూడా, కొంతమంది ఈ విధంగా చేసి ఆన్బోర్డ్ కూడా చేస్తూ ఉన్నారు, కాదనట్లేదు. ఇక్కడ మన క్లారిటీ ఏంటి ఇక్కడ అంటే 4 లక్షలు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అదే అంటే ఇప్పుడు మళ్ళీ వాడు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కదా. అంటే మామూలుగా ఒక 50,000, 1,00,000 రూపాయలు, 70,000, 60,000, 20,000 అసలు డబ్బులు లేనోడు ఆన్లైన్లో తీసుకొని కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకున్నట్టే కదా. మరి మళ్ళీ మధ్యలో 4 లక్షలు ఎందుకు పే చేయాలి? క్వశ్చన్ నెంబర్. అంటే నా క్లయింట్స్ ఉన్నారు. ఏం క్లయింట్స్ అండి? అంటే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతో కొంత మన ప్లేస్మెంట్ చూపించట్లేదంటారా? నా క్లయింట్స్ ఉన్నారు అని చెప్పి 4 లక్షలు కట్టడం ఎంతవరకు కరెక్ట్? 4 లక్షలు కడితే ఎంత ప్యాకేజ్ ఇప్పిస్తావు నువ్వు? అగైన్ అట్ ది సేమ్ టైం ఎంత ప్యాకేజ్ ఇప్పిస్తున్నారు, ఆ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? మినిమం ఉండాలి కదా. ఎందుకంటే వీఆర్ పేయింగ్ 4 lakhs. జనరల్గా ఏంటి అంటే మనం కొంత పే చేసాను, 5,000, 10,000 పే చేస్తేనే నేను 10,000 పే చేసిన అన్నట్టు మాట్లాడతాము. ఇలా 2 లక్షలు, 3 లక్షలకు కూడా ఖచ్చితంగా పెద్ద అమౌంట్. 4 లక్షలు ఇది ప్లస్ ఆర్ మైనస్ 20,000, 10 or 20,000, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. కొంచెం అప్రాక్సిమేట్లీ రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు తెలుసుకోండి ఇంకొక పాయింట్. డౌట్ ఏంటి అంటే, మీకు కావాల్సిన రిసోర్సెస్, మీరు మ్యాన్ పవర్ కంపెనీ అంటే ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మీరు క్లయింట్ దగ్గర తీసుకుంటారు, మీరు రిసోర్స్ ప్రొవైడ్ చేసినందుకు. మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? మీరు కావాల్సిన రిసోర్స్ అయినప్పుడు, హ్యూమన్ రిసోర్స్ అయినప్పుడు కావాల్సిన మ్యాన్ పవర్, మీరు మ్యాన్ పవర్ సప్లై చేసినందుకు వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ 4 లక్షలు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉందా? క్వశ్చన్ నెంబర్ 2. నాకు డౌట్స్ ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి క్లియర్ కట్గా ఇంటర్వ్యూస్ లాంటివి చెప్తా ఉన్నారు, మేము క్లయింట్ ఇంటర్వ్యూ పెట్టిస్తామంటున్నారు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా చెప్పిన స్టూడెంట్ పికప్ కాలేదు, వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు, అప్పుడు పరిస్థితి ఏంటి? 4 లక్షలు బుడిదలో పోసిన పన్నీరేనా? ఆలోచన చేయాలి. తర్వాత వాట్ ఇఫ్ ఇన్ కేస్ క్రాక్ చేయకపోతే ఏంటి ఆల్టర్నేట్ ఏంటి? అండ్ టెక్నాలజీ ఏం నేర్పిస్తారు, లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, అది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతోపాటు ఎంతసేపు ఫ్లైట్ ఎక్కిస్తాము, దింపుతాము, ఓయర్ రూమ్స్ బుక్ చేస్తాం, ఇది కాదు. మీ క్లయింట్స్ ఎవరు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకని మీరు 4 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకని దీనికి సంబంధించి మేము బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే మాత్రమే నేను తీసేస్తాను అంటున్నారు. అంటే బిహేవియరల్ ఇష్యూస్ అనేవి ఈరోజు రేపుల్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరో కూడా ఈ అమ్మాయిలు ఏడిపించడం అట్లాంటి పనులు ఎవరు చేస్తలేరు. మోస్ట్ ఆఫ్ ద 99.99%
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంత నెగ్లిజెన్స్ అయితే లేరు ఖచ్చితంగా, నేను అనుకుంటా. ఎందుకంటే ఇంత ముందులాగా ఒకప్పుడు ఉండేది అమ్మాయిలు కదిలించడం, ఇది ఎంత కూడా ఇప్పుడు అట్లేం లేదు. ఎవరి పనాలు చూసుకుంటున్నారు. జాబ్ ఇంపార్టెంట్ అనే విషయం 4 లక్షలు కట్టినోడు అంత నెగ్లిజెన్స్తో ఉంటాడని నేను అనుకోను. 200%. ఇంకొంతమంది ఉంటారు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, దాని గురించి మనం అప్పుడు మాట్లాడలేము. సో ఇంతవరకు ఇదంతా కూడా స్టూడెంట్స్ అందరూ క్లారిటీ తెలుసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అండ్ గుర్తుపెట్టుకోండి, డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు క్లియర్గా ప్రతి ఒక్కరితో ఎంఓఐ సైన్, వీళ్ళే కాదు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇది కూడా ఎంఓఐ సైన్లు పెట్టించుకుంటారు. మనం ఎక్కడెక్కడ సైన్లు పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చదవాలి. తెలుసుకోకుండా సైన్లు పెట్టేసేసి తర్వాత నాకు అన్యాయం జరిగిపోయింది అటుపోయి ఎవరికి చెప్పినా కానీ రివర్స్లో మీ మీద కేసు పడుతుంది. ఇదైతే నిజం. ఎందుకంటే మీరు ఆల్రెడీ సైన్ చేశారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తూ మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో బిఫోర్ పేయింగ్ ద మనీ, 4 లక్షలు తక్కువ అమౌంట్ కాదు. 4 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. తెలుసుకోకుండా తొందరపడి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కేసులు పెట్టినా, ఇంకోటి జరిగినా, ఇప్పటి వరకు ఈ బ్యాక్డోర్ స్కామ్లు లేకపోతే ఇంకొక స్కామ్లు, ఎడ్టెక్ పేరుతో జరిగిన మోసాలు ఎంతమందికి మళ్ళీ డబ్బులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఎంతమందికి రిఫండ్ వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఎంతమంది ఈ విధంగా డబ్బులు కట్టి, ఆలోచించకుండా డబ్బులు కట్టి ఎంతమంది కెరియర్ని స్పాయిల్ చేసుకున్నారు? వాళ్ళు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, వాళ్ళు స్పాయిల్ చేయట్లేదు, ఈ ఇష్యూస్లో ఇరుక్కొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెడతారు. డెఫినెట్లీ వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈడు ఒక డబ్బులు నష్టపోయాడు, మళ్ళీ సపరేట్గా మీద కేసులు పడతాయి, పాస్పోర్టు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. నాకైతే క్వశ్చన్స్ రైజ్ అయినాయి. అండ్ మీరు కట్టేటప్పుడు మాత్రం ఆలోచన చేయండి. ఎడ్టెక్ పేరుతో ఈ మధ్య కొంత మోసాలు జరుగుతున్నాయి. ఇది జెన్యూన్గా ఉందా లేదా అనేది సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేనైతే క్వశ్చన్స్, నేను మీ బ్రదర్గా ఒకవేళ నేను జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఈ క్వశ్చన్స్ క్లారిటీగా నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు కూడా నేను 1కి 10 సార్లు ఆలోచన చేసి ఆన్ పేపర్ వాళ్ళు ఏదైతే మన చేత యాక్సెప్టెన్స్ లెటర్ తీసుకుంటున్నారో అట్ ద సేమ్ టైం ఎంఓఐ ఒకటి నాకు సంబంధించింది కూడా ఒకటి తీసుకొని సంతకం పెట్టించుకొని ఆ ఒరిజినల్ నా దగ్గర పెట్టుకుంటా. నేనైతే అదే చేస్తాను. సో నేను ఎలా చేస్తాను, నా తమ్ముడైతే నేను ఏ విధంగా, తమ్ముడో చెల్లిలో ఏ విధంగా సజెషన్ ఇస్తానో అదే విషయంలో మీకు చెప్తా ఉన్నా. మీరు ఆలోచన చేసి మీ డబ్బులు కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రైట్ డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.